వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహణ. చీఫ్ విప్ జీవి. ఐక్యతలో చిచ్చు పెట్టాలనే పాకిస్తాన్ ఉగ్రదాడులు. మంత్రి గొట్టిపాటి. ప్రజలకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వచ్చే వారం నుండి ప్రతి శుక్రవారం వినుకొండపట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బారు ఉంటుందని, తానే ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రకటించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను నేరుగా విన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలని కోరారు. ప్రజా దర్బారు ఉన్నది ప్రజల సమస్యల పరిష్కారానికే అని, ఆ విషయం గమనించి ప్రజలు సంతోషంగా ఉండేలా అధికారులు చొరవ తీసుకొని పనిచేయాలన్నారు. ప్రజా దర్బార్ నుంచి వచ్చే ప్రజల వినతులను పెడచెవిన పెట్టిన వారి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చి ప్రజా దర్బారు ప్రారంభిస్తున్నాం. గతంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించాం. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారాని కోసమే ఈ ప్రజా దర్బార్. చాలా కాలంగా అపరిష్కృత సమస్యల్ని ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే వారం నుండి ప్రతి శుక్రవారం ఇక్కడ గవర్నమెంట్ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు బాధ్యత తీసుకొని ప్రజలు సంతోషపడే విధంగా పనులు చేయాలని అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు అందరూ ముందుండే విధంగా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. చంద్రబాబు గారు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ప్రజా దర్బార్. దీనివల్ల లక్షలాది మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అధికారులు కూడా చిత్తశుద్ధితో చాలా వరకు పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే కొంతమంది అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో, ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ నుండి వచ్చినటువంటి సమస్యల్ని పెడచెవిని పెట్టినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం. అంటే ఈరోజు ఎంప్లాయీస్, మరి ప్రజాప్రతినిధులు, ఎంప్లాయీస్ అందరూ సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు, మరో పక్క ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సమన్వయంతో కలిసి బాగా పనిచేయాలా, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వలన రాష్ట్రంలో మళ్ళీ బొల్లాపల్లి రిజర్వాయర్ రాబోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు కష్టపడి కూడా 1% పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు గారు 2014-19 మధ్య 72% పూర్తి చేసి మరి తను ప్రజలకు అంకిత భావంతో పనిచేసింది చాటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు చంద్రబాబు గారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కష్టపడి 1% కూడా పూర్తి చేయకపోవడం, ఇది రైతు ద్రోహి ప్రభుత్వంగా మిగిలిపోయారు వాళ్ళు. వైఎస్ఆర్ పాలనలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కొత్తగా 5 సంవత్సరాలు రైతులకు తీరని ద్రోహం చేశారు వైఎస్ఆర్ పాలనలో. అందుకే మళ్ళీ చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నదీ జలాలని, వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లక్షలాది ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇవ్వాలి. అప్పుడే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారు, మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తారని చెప్పేసి, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుంది. అందుకోసమే ఈ నదుల అనుసంధానం. పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులని పూర్తి చేయడం ఒక సంకల్పంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా పల్నాడు జిల్లాలో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి వల్లనే సాధ్యపడుతుంది. గతంలో ఎవరు చేయలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ప్రాజెక్టులు పూర్తి అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, మిగిలిన ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి అవ్వాలన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు గారికే సాధ్యం. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ అయితే, ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే బొల్లాపల్లి రిజర్వాయర్ రావటం వలన వాటర్, గోదావరి నీళ్లు వరదలో సముద్రంలో కలిసిపోయే నీళ్ళని బొల్లాపల్లి రిజర్వాయర్లో, సాగర్లో ఏ విధంగా అయితే కృష్ణా జలాలు సాగర్ డ్యామ్ కట్టి నీళ్లు నిలబెట్టామో,
ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారు పూర్తి చేస్తే దానివల్ల సముద్రంలో వేస్ట్గా పోయేటువంటి నీళ్ళని, వరద నీళ్ళని అవి తీసుకొచ్చి ఇక్కడ నిలవ ఉంచి దాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా లక్షల మంది రైతులు బాగా పంటలు పండించుకొని ఈ నీళ్లతో మంచి దిగుబడులు సాధించి ఆర్థిక సాధించడానికి పునాది వేస్తున్నారు చంద్రబాబు గారు. దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అందుకోసమే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు ఒక్కోసారి కృష్ణానది నీళ్లు సరిగా రానప్పుడు ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది బొల్లాపల్లి రిజర్వాయరు. అలాగే గోదావరి పెన్నా నదుల అనుసంధానం బనకచర్ల ప్రాజెక్టు. రాయలసీమను కూడా ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకి. అందుకోసమే చంద్రబాబు గారు ఒక సంకల్పం చేశారు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలని. ఖచ్చితంగా అది సాధిస్తారు. దానివల్ల భవిష్యత్తులో పల్నాడు, ప్రకాశం జిల్లాలో గోదావరి నీళ్ళతో ఒక పంట, సాగర్ జలాలతో రెండో పంట, 2 పంటలు పండించుకునే అదృష్టం ఈ రైతాంగానికి కుదురుతుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు మర్చిపోకూడదు. చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మహాయజ్ఞాన్ని ప్రజలందరూ చేయూతనివ్వాలా, సహకారం అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. క్లిష్ట పరిస్థితుల్లో 10,50,000 కోట్లు 10,50,000 కోట్లు అప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. 3,000కు మించి 100 రూపాయలు పెంచలేనటువంటి జగన్ ప్రభుత్వాన్ని చూసాం. గతంలో 3,100 రూపాయలు కూడా డీల్ ఆఫారు. పెన్షన్ 250 చొప్పున పెంచారు, సంవత్సరానికి 250 పెంచారు. అంటే గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు సరైన సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారు 10,50,000 కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేసి నెత్తిన పడేసి వెళ్ళినా ఓ పక్క అప్పులు తీరుస్తూనే, మరో పక్క వడ్డీలు కడుతూనే, ఇంకో పక్క 3,000 పెన్షన్ 4,000 చేసి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమల్లో దూసుకుపోతూ ఉంది. అలాగే ఉచిత గ్యాస్ అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సూపర్ 6 పథకాలని భవిష్యత్తులో పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటాం. ఇంత సంక్షోభంలో కూడా సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయటం భారతదేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు గారికే సాధ్యపడింది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయం. లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాన్ని కష్టాలను అధిగమిస్తూనే మరో పక్క సూపర్ 6 పథకాలను అమలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. భవిష్యత్తులో మిగిలిన పథకాలు కూడా అమలు చేస్తాం. వినుకొండకి తాగునీరు సమస్య, టౌన్లో ఇంటింటికి మంచినీళ్ళ స్కీము పథకాన్ని తొందరలోనే పనులు మొదలు పెట్టిస్తాం. అట్లాగే ప్రభుత్వం ద్వారా అన్ని మున్సిపాలిటీలకి, పల్నాడు జిల్లాలో కూడా మిగిలిన మున్సిపాలిటీలు, అట్లాగే రాష్ట్రంలో కూడా ఏ మున్సిపాలిటీలో అయితే మంచినీటి సమస్య ఉందో అన్ని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య పూర్తి చేసి శాశ్వత మంచినీటి పథకాన్ని ఇచ్చి ఇంటింటికి మంచినీటి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వబోతూ ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం. దానికి నిధులన్నీ కూడా సమాయత్తం చేస్తూ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు. వారికి ఈ సందర్భంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ మంచి ఈ నెల 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో 28 మంది భారతీయ హిందువులని మత ఆధారంగా అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ ఇస్లాం ఉగ్రవాదులు చంపివేయడం ఎంతో బాధాకరంగా ఉందని బీజేపీ మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. వారి ఆత్మశాంతి కొరకై భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ ఆధ్వర్యంలో శావల్యాపురం మండల కేంద్రమైన శావల్యాపురంలో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులతోటి శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రదాడి చాలా దారుణం. అది కేవలం ఒక దేశం మీద జరిగిన దాడి కాదు, భారతీయుల మీద, ప్రత్యేకంగా హిందువుల మీద జరిగిన దాడి. వారు హిందువులను ఒక పక్క, వేరే మతస్థులను ఒక పక్క పెట్టి హిందువులను మాత్రమే కాల్చి చంపినటువంటి దుర్మార్గులు ఆ తీవ్రవాదులు. తీవ్రవాదులకి మతం లేదు, కులం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. మన మోడీ గారి ప్రభుత్వంలో తప్పకుండా పాకిస్తాన్కి తగిన మూల్యం మనం చెల్లిస్తాం. పురుషులకి వాళ్ళు శుద్ధి చేసుకున్నారా చేసుకోలేదని ప్రత్యేకించి చెక్ చేసి మరీ చంపారు. ఇది హిందువుల మీద దాడి. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రత్యేకించి యువమోర్చా తరఫున. ఇంటి లోపలే కులం, ఇంటి బయట మనందరం
భారతీయులం, ప్రత్యేకించి హిందువులం అనే నినాదాన్ని ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలి. మన ఐక్యత అనేది చాటుకోవాలి. మన ఐక్యమత్యం అనేది బలంగా పెంచుకుంటూ ఉంటేనే మనం ఈ దేశంలో, మన హిందూ దేశంలో హిందువుకే రక్షణ లేకుండా పోయింది. ఇది చాలా దారుణం. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా కూడా వ్యతిరేకించాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇస్లాం పేరుతోటి చేస్తున్నటువంటి అరాచకాలని మన భారతీయ సమాజం అందరూ కూడా ఏకకంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదం కొడదాం. కుల మతాలకు అతీతంగా మనమందరం ఏకమైతే మన దేశాన్ని ఎవరు కూడా ఏం చేయలేరనే విషయాన్ని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే కాశ్మీర్ని అడ్డాగా తీసుకుని పాకిస్తాన్ ఉగ్రముఖులు, అలాగే పలు తీవ్రవాద సంస్థలు అక్కడే నాటు వేసి ప్రత్యేకించి అత్యంత దారుణంగా 26 మంది మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారు. అది కూడా ఆ యొక్క వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొని చంపడం చాలా ఇటువంటి పిరిగి చర్యగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పిరిగి చర్యని అందరూ కూడా ముక్తకంఠంలో ఖండించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క దుశ్చర్య ఏదైతే ఉందో, ఈ దుశ్చర్యకి కారకులైనటువంటి ఏ ఒక్కరిని కూడా మన భారతీయ జనతా పార్టీ కావచ్చు, మన విపక్షాలు కూడా అందరూ కూడా పాకిస్తాన్ మీద దాడి చేయమని, మేమందరం కూడా దానికి మద్దతు ఇస్తామని చెప్పడం సంతోషదాయకం. మోడీ గారు త్వరలోనే దీన్ని తగిన విధంగా బుద్ధి చెప్తారు. మన భారతీయులకి కొండంత అండ మన మోడీ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దుశ్చర్యని ఖండించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు భారతీయ జనతా పార్టీ శావల్యాపురం మండలం మీ అధ్యక్షుడు గట్టిపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు పత్తి మణికంఠ నాయుడు, కార్యవర్గ సభ్యుడు గట్టిపల్లి వీరాంజనేయులు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి మనకి భారతీయులు అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, శావల్యాపురం గ్రామస్తులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చర్య చాలా చాలా బాధాకరమైన ఉంది. కేవలం హిందువులపైనే ఈ దాడి జరుగుతుంది. హిందువులు శాంతికాంక్ష, వేరేవాడు ఎవడన్నా వచ్చినా మనం గుర్తెట్టుకొని పోయినటువంటి రాజ్యం అటువంటి శాంతి మరణానికి న్యాయానికి నిలబడుతున్నాం. కాబట్టి అందరూ మన పైన దాడి చేస్తున్నారు. కానీ అన్నాళ్ళు ఈ దాడి ఎందుకు, ఈ దాడి దీన్ని మనం ప్రశ్నించకూడదు, దీన్ని వ్యతిరేకించాలి. కాబట్టి హిందువు అనే ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ అందరూ సంఘీభావం అందించాలని, ఆ చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి వాళ్ళ ఆత్మశాంతించాలని ప్రార్థిస్తూ మండలంలోని మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా జరిగిన ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పందాలు నేటితో ముగిశాయి. చివరి రోజు జరిగిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గత 7 రోజులుగా మక్కెన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు ఎద్దుల నిర్వహణకు మక్కెన చినరామయ్య పేరు మీదుగా భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ పందాలలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచెర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ఒంగోలు జాతి ఎడ్ల పందాలు మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగమని, వీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. రైతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని, గెలుపొందిన రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా రైతు కమిటీకి, మదమంచిపాడు ఆంజనేయ స్వామి కమిటీకి హృదయపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుండి దగ్గరుండి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎడ్ల జతలు కూడా అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడతాయని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. అలాగే చక్కగా రైతులందరూ ధనధాన్యాలతోటి పంటలు బాగా పండి మరి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని చెప్పేసి మరి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాం, చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాం. వినుకొండ టౌన్ లోనే కాకుండా గ్రామానికి మన వినుకొండలో 5 మండలాలకి వినుకొండ టౌన్కి మొత్తం ప్రతి బజార్కి ఇంటింటికి మంచినీళ్ళ ట్యాపులు వేసి మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటాం. మంచినీళ్ళ స్కీము చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నా. అలాగే మనకి అనేక గ్రామాల్లో కొన్ని చోట్ల లో వోల్టేజ్లు ఉన్నాయి. అలాగే రైతులకి కొన్ని చోట్ల పగలు ఇంకా కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలని మన మంత్రి గారు చెప్పారు. ఈరోజు పల్నాడు జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకొని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి నేను వినుకొండ నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కరెంటు సమస్యలు పల్నాడు జిల్లాలో ఒక్క సమస్య కూడా కనపడకుండా చేయాలని, అందులో మన వినుకొండ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కరెంటు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తారు. మనకి ఇంకా కొత్త సబ్స్టేషన్ 4-5 కావాలి, భవిష్యత్తులో అవి కూడా ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తూ, చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞం నదుల అనుసంధానం, పోలవరం డ్యాము అనుకున్న టైంకి పూర్తి చేయబోతున్నారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ సీమల అభివృద్ధి కోసం మరి గట్టిగా కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. అట్లాగే చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారం నదుల అనుసంధానం పూర్తి చేయబోతున్నారు. మన బొల్లాపల్లి మండలం వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫేమస్ కాబోతా ఉంది. ఒకప్పుడు నాగార్జున సాగర్ గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ కి తోడుగా బొల్లాపల్లి రిజర్వాయర్ రాబోతుంది. మన పల్నాడు జిల్లాకి అది ఒక గొప్ప అలంకారం కాబోతుంది. రైతులకి రాయలసీమ దాకా నీళ్లు ఇవ్వబోతున్నారు. అలాగే రానున్న 4 సంవత్సరాల ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు గారు ఒక తలంపుతో ముందుకెళ్తున్నారు. గోదావరి బరకచెర్ల ప్రాజెక్టు చేయాలని ఓ సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో, ప్రజల యొక్క అండదండలతోటి చంద్రబాబు గారు అది పూర్తి చేస్తారని మనవి చేస్తున్నా. దానివల్ల ఇది పూర్తి చేసిన తర్వాత గోదావరి నీళ్లతో మొదటి పంట పండించుకుంటాం మనం. ఆ తర్వాత 2వ పంట నాగార్జున సాగర్ నీళ్లతో 2వ పంట పండించుకోబోతున్నాం. ఈ విధంగా 2 పంటలు పండించుకునే అదృష్టం మనకి చంద్రబాబు గారి వలన, ఎన్డీఏ ప్రభుత్వం వలన, ప్రధానమంత్రి మోడీ గారి వలన రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు ఏ సమస్యలున్నా మా చేతన వరకు కొండంత అండగా ఉంటాం. నాతో పాటు మన మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, మరోపక్క మన మాచర్ల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు, మరి మన మక్కర్ గారు, అందరూ కూడా రైతు సమస్యలు ఎక్కడున్నా మా చేతనైన సహాయం చేస్తాం, రైతులకు కొండంత అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇంకా మైక్రో న్యూట్రెంట్ అని రైతులకి ఈ సంవత్సరం ఉచితంగా ప్రారంభించారు. సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా రైతాంగానికి ఉపయోగపడే పథకాల్ని ముందుకు తీసుకెళ్తాం. డ్రిప్ ఇరిగేషన్ కానీ మైక్రో ఇరిగేషన్ అన్ని కూడా తీసుకెళ్తాము. రైతులకు కొండంత అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వడ్ల ధాన్యం కొన్న వాళ్ళకి 48 గంటల్లో డబ్బులు వేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారి ప్రభుత్వని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని రైతు సోదరులందరికీ మనవి చేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన రైతు సోదరులకి, మదమంచిపాడు ఆంజనేయ స్వామి గుడి కమిటీకి, భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు వారంతా ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత, ఐక్యతలో చిచ్చు పెట్టాలనే పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వినుకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ముందుగా శివై స్తూపం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక దేశాలతో పోటీ పడి ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిన భారత్ను ఓర్చుకోలేకనే పాకిస్తాన్ ఈ కుట్రలకు పాల్పడుతుందన్నారు. హిందూ ముస్లింల కలిసికట్టుగా ఉంటున్నారని వారి ఐక్యతను చెడగొట్టాలనే ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయని, చేసిన పాపానికి పాకిస్తాన్ తప్పక తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా. దాడి ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసివేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని ఓర్వలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటి కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి, ప్రపంచంలో అశాంతి ఉండకూడదు అనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ రోజు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావలు వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగిందంట. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం, ప్రజల్లో మనోధైర్యాన్ని ఇంకా బలం. మీరు అందరూ చూసి ఉంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి మన క్యాపిటల్లో చాలాసార్లు దాడులు చేసింది అన్నమాట. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్పిద్ది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుంటాం. నమస్కారం.